హాయ్ ఫ్రెండ్స్, 18వ తారీఖు 8వ నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకసారి గమనించండి. గుంటూరు శాస్త్రవేత్తకు నాసా అవార్డు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అందించే మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు గుంటూరుకు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సింగం శ్రీకాంతపాణిని వరించింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందినటువంటి మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వచ్చింది అని అడుగుతాడు సింగం శ్రీకాంతపాణిని. అంతరిక్ష పరిశోధనలో ఆయన చూపించిన సృజనాత్మకతను గుర్తించి నాసా ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందించడం జరిగింది. ఆస్కీ డైరెక్టర్ జనరల్గా రమేష్ కుమార్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, ఆస్కీ వెబ్రివేషన్ కూడా అడుగుతాడు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా రిటైర్ ఐఏఎస్ అధికారి ఎన్ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గుర్తుపెట్టుకొని, ఇటీవల కాలంలో ఆస్కీ డైరెక్టర్ జనరల్గా ఎవరిను నియామకం జరిగింది అని అడుగుతాడు ఎన్ రమేష్ కుమార్. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి 1982వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 15,000 అడుగుల నుంచి పోర్టబుల్ ఆసుపత్రి పారాడ్రాప్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారత సైన్యము, వాయుసేన ఈ ఘనత సాధించడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే, భారత వైమానిక సైనిక దళాల సంయుక్తంగా ఒక పోర్టబుల్ ఆసుపత్రిని పారాడ్రాప్ చేశాయి. ప్రపంచంలోని మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రి కూడా ఇదే. ఇంపార్టెంట్. ఈ పోర్టబుల్ ఆసుపత్రి ఉపయోగం ఏమిటి అంటే, విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు సకాలంలో అత్యవసర సేవలు అందించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా తాజాగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు రక్షణ శాఖ తెలిపింది. దీనిలో భాగంగా ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్గా పేర్కొనే ఈ హాస్పిటల్ 15,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు రక్షణ శాఖ పేర్కొనడం జరిగింది. ఎన్ని వేల అడుగుల పైనుంచి అని కూడా అడగచ్చు. ఈ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ పేరిట నిర్వహించినటువంటి ఈ పోర్టబుల్ ఆసుపత్రిని ఏ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు అని అడుగుతాడు. భీష్మ్ అనే ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ని దేశీయంగా అభివృద్ధి చేయడం జరిగింది. భీష్మ్ వెబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ పితా అండ్ మైత్రి. ఈ పోర్టబుల్ ఆసుపత్రి సాయంతో 200 మందికి వరకు ఆరోగ్య సేవలను అందించవచ్చు. ఈ ఆపరేషన్లో భాగంగా ఏ విమానాన్ని ఉపయోగించారు అని అంటే, వాయుసేనకు చెందినటువంటి C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని ఉపయోగించడం జరిగింది. గగన విహారానికి సాహస విన్యాసం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశం తొలి మానవ సహిత ఉపగ్రహం గగన్యాన్ 1 వచ్చే ఏడాది చివరన అంతరిక్షంలో అడుగుపెట్టే విధంగా ఇస్రో ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ గగన్యాన్ 1 ప్రాజెక్టులో భాగంగా గగన్యాన్ 1లో వెళ్ళేటటువంటి 4 వ్యోమగాములని ఇటీవలే ప్రకటించడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. భారతదేశం వచ్చే సంవత్సరం నిర్వహించబోయే భారతదేశపు తొలి మానవ సహిత ఉపగ్రహం గగన్యాన్ 1లో వెళ్ళేటటువంటి 4 వ్యోమగాముల పేర్లు: భారతీయ వైమానిక దళానికి చెందినటువంటి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అగంద్ ప్రతాప్, వింగ్ కమాండరు శుభాంశు శుక్లా. వీళ్ళ 4 పేర్లు గుర్తుపెట్టుకొని, ఇంపార్టెంట్. భారతదేశపు తొలి మానవ సహిత ఉపగ్రహం అయినటువంటి గగన్యాన్ 1లో వెళ్ళేటటువంటి 4 వ్యోమగాముల పేర్లు ఏమిటి అని అడగచ్చు. లేకపోతే ఈ 4 వ్యోమగాముల పేర్లోనే ఒక తప్పుడు పేరు ఇచ్చి ఎవరు ఇందులో వెళ్ళటం లేదు గగన్యాన్ 1లో అని అడగచ్చు. క్వశ్చన్ ఏ విధంగానే రావచ్చు. కాబట్టి 4 పేర్లు గుర్తుండాలి. వీళ్ళు 4 గగన్యాన్ 1లో వెళ్ళడానికి గాను ట్రైనింగ్ తీసుకోవడానికి రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో 2 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకోవడం జరిగింది. గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. రష్యాలో ఉంది, ఇంపార్టెంట్. అదేవిధంగా ఇస్రో మిషన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఫెసిలిటీ కేంద్రం ఎక్కడుంది అని అడుగుతాడు. బెంగళూరులో ఉంది. ఇటీవల నిర్వహించినటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్నవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంటే 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. అదేవిధంగా ఇటీవల జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. 2024 జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారో అని అడిగితే ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని
ఈ శిక్షణ కేంద్రంలోని సన్నివేశాలు కూడిన వీడియోని ఇస్రో విడుదల చేయడం జరిగింది. బడ్జెట్ సాయం సత్వరం అందించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమైన కేంద్ర మంత్రుల దగ్గర అడగడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రిని కూడా కలిసి రాజధానికి సత్వర నిధులు సమకూర్చండి అని చెప్పి అడగడం జరిగింది. ఇందులో ముఖ్యమైన కేంద్ర మినిస్టర్ల పేర్లు చూడండి. కేంద్ర మంత్రులు: ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు అంటే అమిత్ షా, అదేవిధంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అంటే కుమారస్వామి, అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరు అంటే కె రామ్మోహన్ నాయుడు. సమిష్టి కృషితోనే వైద్య రంగంలో పురోగతి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇండో ఆఫ్రికన్ మెడ్టెక్ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో భారత్ ఆఫ్రికా మెడ్టెక్ సదస్సు ఎప్పుడు నిర్వహించారు అని అడుగుతాడు. ఆగస్టు 15 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని మెగ్డెక్ జోన్లోని ఆధ్వర్యంలోని ఆగస్టు 15 నుంచి 17 వరకు నిర్వహించడం జరిగింది భారత్ ఆఫ్రికా మెగ్డెక్ సదస్సు. ఈరోజు పేపర్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు, ఒకసారి గమనించండి. 2024 జూన్ 16న పార్లమెంటు భవన ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ప్రేరణా స్థలను ఎవరు ప్రారంభించారు? ఆన్సరు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్. నెక్స్ట్, భారత ప్రభుత్వ నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ 2024 జూన్ 15న గ్లోబల్ విండ్ డేను ఏ థీమ్తో నిర్వహించింది? ఆన్సర్ పవన్ ఊర్జా పవరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ప్రపంచ ఎడారీకరణ కరువు పోరాట దినోత్సవం 2024 సందర్భంగా UNCCD సంస్థ భారత్కు చెందిన ఏ రైతును ల్యాండ్ హీరోగా గుర్తించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సిద్ధేష్ సకోర్. ఆన్సరు సిద్ధేష్ సకోర్. ఈయన వ్యవసాయము, వ్యర్థ పదార్థాల నిర్వహణలో తన ఆవిష్కరణల ద్వారా గుర్తింపు పొందారు. ఈయనతో పాటు మొత్తం 10 మందిని UNCCD సంస్థ 2024 జూన్ 17న తన 30వ వార్షికోత్సవం సందర్భంగా జర్మనీలోని బాన్లో ఉన్న ప్రధాన కార్యాలయంలో ల్యాండ్ హీరోలుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మొబైల్ యాప్ ఏది? ఆన్సర్ NCRB వెబ్రేషను సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. ఆన్సర్ NCRB సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. తహవూర్ రాణాను భారత్కు అప్పగించవచ్చు అని చెప్పి అమెరికా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో ఎవరిని భారత్కి అప్పగించవచ్చు అని చెప్పి అమెరికా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. ముంబై ఉగ్రదాడులు 2008లో జరిగినటువంటి ముంబై ఉగ్రదాడుల కేసులో ప్రధాన నిందితుడు అయినటువంటి ఎవరిని భారత్కు అప్పగించవచ్చు అని చెప్పి అమెరికా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది అని అడుగుతాడు. తహవూర్ హుస్సేన్ రాణా. ఇంపార్టెంట్. శాంతియుతంగా IMA బంధు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలోని RG-కర్ హాస్పిటల్లో ఒక ట్రైనీ మహిళా డాక్టర్ని అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. కోల్కతా, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని RG-కర్ హాస్పిటల్లో. ఇంపార్టెంట్. దక్షిణార్ధగోళ దేశాల కోసం అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దక్షిణార్ధగోళంలోని దేశాల అభివృద్ధి కోసం మానవీయ కోణంలో అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం చేసుకోవాలని చెప్పి ప్రపంచ దేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా శనివారం భారత్ నిర్వహించినటువంటి దక్షిణార్ధగోళ దేశాల 3వ వర్చువల్ సదస్సులో ఆయన ప్రారంభం, ముగింపు ఉపన్యాసాలు చేయడం జరిగింది. ఇది ఎన్నవ సదస్సు అని అడగచ్చు. ఇది 3వ సదస్సు వర్చువల్గా జరిగింది. ఈ సదస్సు ఏ విధంగా జరిగింది అని కూడా అడుగుతాడు. వర్చువల్గా జరగటం జరిగింది. దక్షిణార్ధగోళ దేశాల్లో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ ఆసియా, ఈ ఆసియాలో ఇజ్రాయిల్, జపాను, దక్షిణ కొరియా మినహాయించి, ఓషియానియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మినహాయించి దేశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. దక్షిణార్ధగోళ దేశాల్లో ఏ దేశాలు ఉంటాయి ఈ సదస్సులో అని అంటే ఈ దేశాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భారతదేశ ప్రధాని అధికార నివాసం పేరు ఇవ్వడం జరిగింది. భారతదేశ ప్రధాని అధికార నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని అధికార నివాసాల సమూహం పేరు ఏమిటి అని అడుగుతాడు. పంచవటి. ఇంపార్టెంట్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విచారణ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది.
ప్రస్తుతం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పేరు మీద విలువైన భూములు పరిహారంగా ఇస్తున్నట్లు తెలపడం జరిగిందని చెప్పి ఈ కేసులో విచారణకు ఆదేశిస్తూ కర్ణాటక గవర్నరు అనుమతి ఇవ్వటం జరిగింది. కర్ణాటక గవర్నర్ పేరు ఏమిటి అని అడుగుతాడు. దావర్చంద్ గెహ్లాత్. రాజధాని నిర్మాణానికి ఏడీబీ ప్రపంచ బ్యాంక్ రుణం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రపంచ బ్యాంకు ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు అని అడుగుతాడు. అజయ్ బంగా. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే కనీసం 25 పథకాలు సాధిస్తామని చెప్పి ఆగస్టు 28వ తేదీ నుంచి నిర్వహించబోయే 2024 పారాలింపిక్స్లో భారతదేశానికి 25 పథకాలు తీసుకొస్తామని చెప్పి భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడి పేరు ఏమిటి అని అడుగుతాడు. దేవేంద్ర జజారియా. 2024 పారాలింపిక్స్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారని అంటే ఆగస్టు 28 నుంచి. భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు వెళ్తున్నారంటే 84 మంది క్రీడాకారులు వెళ్తున్నారు పారాలింపిక్స్లో పాల్గొనడానికి. మొత్తం ఎన్ని క్రీడాంశాల్లో పాల్గొంటున్నారంటే 12 క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు. నెక్స్ట్ ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అని అంటే 2028లో ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్, అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహించడం జరుగుతుంది. సిన్సినాటి ఓపెన్ జరిగింది. ఇందులో తొలి రౌండ్లో అల్కరాజ్ ఓడిపోవడం జరిగింది. సిన్సినాటి ఓపెన్ ఏ క్రీడలో నిర్వహిస్తారు ఈ ట్రోఫీని అని అడుగుతాడు. టెన్నిస్లో నిర్వహిస్తారు.